పెళ్లి అయ్యే వరకు ఆమె జీవితం రంగుల కలలా ఉంటుంది. కలలు, ఆశలు, నవ్వులు అన్నీ తన కోసమే ఉంటాయి. కానీ పెళ్ళయ్యాక రిస్ట్రిక్షన్స్ మొదలవుతాయి. ఇలా ఉండాలి, అలా మాట్లాడాలి, ఇది చెయ్యొద్దు అంటే ఆమె జీవితం నెమ్మదిగా మారిపోతుంది. పిల్లలు పుట్టాక రెస్పాన్సిబిలిటీస్ మొదలవుతాయి. ఆమె నిద్ర కూడా తనదే కాదు, ఆమె సమయం కూడా తనదే కాదు. రాత్రి నిద్రపోకుండా పిల్లల కోసం కాపలా కాస్తుంది. తన ఆరోగ్యం గురించి ఆలోచించకుండా వాళ్ళ ఆరోగ్యం కోసం పరుగులు తీస్తుంది. అమ్మాయి నుండి అమ్మ అవుతుంది, అమ్మ నుండి అమ్మమ్మ, నాన్నమ్మ అవుతుంది. ప్రతి స్టేజ్లో తన పేర్లు మారుతాయి, కానీ ఆమె త్యాగం మాత్రం మారదు. ఆమె ఎప్పుడూ తన కోసం బతకదు. తన సంతోషం కంటే వాళ్ల సంతోషమే ముఖ్యం అవుతుంది. తనకిష్టమైనవి వదిలేసి ఇంటి వాళ్ళకిష్టమైనవి ఎంచుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఆమె కూడా మనలాగే ఒక మనిషే కదా. ఆమెకు కూడా కలలుండేవి కదా. కానీ ఆమె జీవితం అంతా ఇంకొకరి కోసం అంకితమైపోయింది. అందుకే చెప్తారు, ఈ ప్రపంచంలో అమ్మలాంటి కార్మికులు ఇంకెవరూ ఉండరు. జీతం లేకుండా, విశ్రాంతి లేకుండా, ఫిర్యాదు చేయకుండా జీవితం మొత్తం ప్రేమతో పనిచేస్తూనే ఉంటారు.